హాయ్ హలో అండి. ఈరోజు మనము గోంగూర పచ్చడి గురించి తెలుసుకుంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి కదా మనం. అప్పుడు ఎప్పుడు పప్పు అలాంటివే కాకుండా అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు తినాలి. ఈరోజు మనము గోంగూర రోటి పచ్చడి చేస్తాం రండి. అది మీరు కూడా చూడండి. ఈ గోంగూరలో 2 రకాలు ఉంటాయన్నమాట. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఇవి తెల్ల గోంగూర కొంచెం నైస్గా ఉంటుంది, ఎర్ర గోంగూర మొరటుగా ఎక్కువ పులుపుతో ఉంటుంది. గోంగూరను రొయ్యల్లో, కోడి మాంసంలో, మేక మాంసంలో కూడా వేసుకుని తింటూ ఉంటారన్నమాట. పప్పులో వేసుకుని తింటారు. రోటి పచ్చళ్ళు చేసుకుంటారు, నిల్వ పచ్చళ్ళు చేసుకుంటారు, ఊరగాయలాగాను చేసుకుంటారు. గోంగూర ఎలా చేసినా బాగుంటుందండి. పులుపు ఇష్టపడేవారు గోంగూరను ఇష్టంగా తింటాం కదా. పచ్చడి నూరుతూ ఉంటేనే కొంతమందికి నోరు ఊరుతూ ఉంటుంది కదా. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుందన్నమాట. గోంగూరను చూసి ఒలుసుకోవాలి, దాంట్లో పురుగులు అవి ఉంటుందన్నమాట. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర వేసుకొని పచ్చడి తింటే మజాగా ఉంటుంది. సంగట్లో వేసుకుని తినవచ్చు. గోంగూర రుచి చూడని తెలుగువారు ఉంటారన్నమాట కదా. ఇప్పుడు గోంగూర తీసుకున్నాం మనము. ఆ గోంగూరని ఉల్చి అది పురుగులు అవి లేకుండా చూసుకొని దాన్ని నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి, అలా కడిగినప్పుడు దాంట్లో ఉండే మట్టి అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళా కాసేపు ఆరబెట్టుకునేసి బాండీలు పెట్టి స్టవ్ మీద ధనియాలు, మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ఇంగవ అన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. ఒకటి దాని తర్వాత ఒకటి వేసి వేయించుకుని దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరని ఉడకబెట్టుకోవాలి. అది కొద్దిగా నీళ్ళు వేసి తెల్లినాక ఆ గోంగూరను దాంట్లో వేసి బాగా ఉడకనిచ్చి స్టవ్ మీద సిమ్లో పెట్టి తట్ట మూసేయాలన్నమాట. ఉప్పు కాస్త వేసుకోవాలా, పసుపు కాస్త వేసుకోవాలా. ఇప్పుడు రోలు శుభ్రం చేసుకునేసి ఆ మిరపకాయలు అవంతా బాగా దంచేసేయాలన్నమాట. అవంతా దంచిన తర్వాత కాస్త మనము ఉప్పు అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ గోంగూర ఉంది కదా, అది నీళ్ళు లేకుండా మొత్తం గోంగూరే తీసుకునేసి రోట్లో వేసి అట్నే రుద్దాలన్నమాట. రుద్దిన తర్వాత అది కొంచెం మెదుగుతుంది. మెదిగిన తర్వాత మనం ఒక ఎర్రగడ్డ కూడా దాంట్లో నూనెలోనే వేసుకుని అట్లా లైట్గా వేయించుకున్నాం కదా. పచ్చిగా తింటే బాగుంటుంది. పచ్చిగా నచ్చిన వాళ్ళు వేయించుకొని కూడా తినవచ్చు అన్నమాట. తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను తెల్లగడ్డలు వేసుకోలేదు, మేము ఎర్రగడ్డలే వేసుకున్నాము. రోట్లో వేసి బాగా పచ్చడి చేసుకుని సంగట్లోకి, అన్నంలోకి, దేనికి తిన్నా సూపర్.